మీరు మీ ఇంట్లో వాడే కుక్వేర్స్ లైక్ ఎయిర్ ఫ్రైయర్స్, పాన్స్ ఆర్ రైస్ కుక్కర్ నాన్ స్టిక్ అయితే మాత్రం జాగ్రత్త. ఎందుకంటే ఈ నాన్ స్టిక్ కోటింగ్ లో యూజ్ చేసేది టెఫ్లాన్ ఆర్ PTFE అనే కెమికల్. ఈ టెఫ్లాన్ ని తయారు చేసే ప్రాసెస్ లో PFOA అని ఇంకొక కెమికల్ రిలీజ్ అవుతుంది. సో ఈ PFOA అండ్ టెఫ్లాన్ ఈ రెండు కూడా PFAS పర్ ఆర్ పాలీఫ్లోరో ఆల్కైల్ సబ్స్టెన్సెస్ అనే ఫ్యామిలీకి చెందిన కెమికల్స్. ఈ PFAS అనే కెమికల్స్ చాలా డేంజరస్. వీటి వల్ల చాలా హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తాయి. వీటిని ఫర్ ఎవర్ కెమికల్స్ అంటాం. ఒక్కసారి ఇవి రిలీజ్ అయిన తర్వాత బాడీలో గానీ బయట గానీ అది ఈజీగా బ్రేక్ డౌన్ కాదు, అవి అలానే ఉండిపోతాయి. రీసెర్చ్ ఏం చెప్తుందంటే కొత్తగా ఇప్పుడే కొన్న నాన్ స్టిక్ ప్యాన్స్ అయినా, ఆల్రెడీ పాత పడిపోయి ఫ్రీక్వెంట్ గా యూస్ చేసి స్క్రాచెస్ ఫామ్ అయిన నాన్ స్టిక్ ప్యాన్స్ అయినా కూడా ఈ PFAS కెమికల్స్ ని మనం వండుకునేటప్పుడు ఫుడ్ లోకి రిలీజ్ చేస్తాయి. ఈ PFAS అనే కెమికల్స్ ఎండోక్రైన్ డిస్రప్టర్స్ అంటే హార్మోన్ ప్రాబ్లమ్స్ ని క్రియేట్ చేస్తాయి. మెన్స్ట్రువల్ ఇర్రెగ్యులారిటీస్ కానీ, స్పర్మ్ క్వాలిటీ తగ్గిపోవడం, ఫర్టిలిటీ ఇష్యూస్ రావడం, అలానే థైరాయిడ్ ప్రాబ్లమ్స్, ఇమ్యూన్ డిస్ఫంక్షన్, ప్రెగ్నెంట్ లేడీస్ అండ్ చిన్నపిల్లల్లో అయితే మెటబాలిక్ అండ్ డెవలప్మెంటల్ ప్రాబ్లమ్స్, చిన్నపిల్లల్లో ఒబేసిటీ, అలానే కిడ్నీ అండ్ టెస్టిక్యులర్ క్యాన్సర్స్ ని కాజ్ చేస్తాయి. ఈ PFOA ని 2010 తర్వాత బ్యాన్ చేశారు. దాని ప్లేస్ లో జెనెక్స్ అనే కెమికల్ తో రీప్లేస్ చేశారు. ఈ జెనెక్స్ అనేది కూడా PFAS ఫ్యామిలీకి సంబంధించింది. సో అది కూడా సిమిలర్ హెల్త్ ప్రాబ్లమ్స్ ని కాజ్ చేస్తుంది, లైక్ లివర్ టాక్సిసిటీ, ఇమ్యూన్ డిస్ఫంక్షన్, రీప్రొడక్టివ్ ప్రాబ్లమ్స్. సో మీ నాన్ స్టిక్ ప్యాన్ మీద PFOA ఫ్రీ అని రాసుంటే మాత్రం అది PFAS ఫ్రీ కాదు, రిస్క్ ఫ్రీ కాదు. ఈ విషయం గుర్తుపెట్టుకోండి. సో దీనికి సొల్యూషన్ ఏముంది? మీ వంటగదిలో ఒక్క స్మార్ట్ స్వాప్ అనేది చేసుకోండి. లైక్ నాన్ స్టిక్ కుక్వేర్స్ బదులు ప్రీ సీజన్డ్ క్యాస్ట్ ఐరన్, స్టెయిన్లెస్ స్టీల్, అలానే ప్యూర్ సెరామిక్ కుక్వేర్స్ ని వాడుకుంటే ఇలాంటి హెల్త్ ప్రాబ్లమ్స్ ని మనం ప్రివెంట్ చేసుకోవచ్చు.